అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అటుకుల వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ మీద ఇలా వడపోత పెట్టుకుని అటుకుల్ని మనకి ఎన్ని కావాలితే అన్ని అటుకుల్ని ఇందులో వేసి జల్లించుకోవాలండి. ఇలా చేయడం వల్ల అటుకుల్లోని చిన్న చిన్న పిండి పదార్థం లాంటిది ఉంటుందండి. సో అది ఇలాగ పొడి పదార్థం లాంటిదంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇలా జల్లించుకుని అటుకుల్ని మనం ఒక బౌల్లో తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను ఒక గ్లాసు అటుకులు అయితే తీసుకుంటున్నాను. ఇందులో ఫుల్ వాటర్ పోసి ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఎక్కువ చేసుకున్నా పర్వాలేదండి, అలాగని 10 టైమ్స్ చేసుకోవద్దండి, అస్సలు అందులో ఉన్న సారమంతా పోతుంది. సో ఇలాగ 3 టైమ్స్ నేను వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల అటుకుల్లోని ఏమైనా గట్టి పరకలు కానీ వడ్లు పరకలు కానీ ఏదైనా చిన్న చిన్న నలకలు ఉన్నా పైకి తేలిపోతాయి అన్నమాట. దానిని మనం రిమూవ్ చేసేసుకుని వాష్ చేసేసుకుని వాటర్ అంతా సెపరేట్ చేసేసి పిండేసి ఒక పక్కన తీసేసుకోవాలండి. తర్వాత దానికి వడలకు కావాల్సిన మిశ్రమాలు: తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి అండి. సో ఇవన్నీ తీసుకుని ఇదిగోండి మనం పిండుకున్న అటుకులు. సో ఈ అటుకుల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, దంచుకున్న. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకుందామండి. సో అలాగే మనం ఒక 2 స్పూన్స్ వరిపిండి వేసుకుంటున్నాను. వరిపిండి ఇంకో స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి, మనకి గుల్ల రావడం కోసమే. ఇంకా శనగపిండి ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. సో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. సో 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకుందామండి. మరి సాల్ట్ లేకుండా ఏంటి, కొంచెం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను. ధనియాల పొడి, మసాలా పొడి 2 వేసుకుంటున్నాను, కొంచెం స్పైసీగా ఉంటుందని. మీకు మసాలా వద్దు అనుకుంటే ధనియాల పొడితో సరిపోతుంది. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ మనం ఇలాగా గట్టిగా నలుపుకోవాలండి. వాటర్ అయితే అస్సలు వేయొద్దండి, ఎందుకంటే వాటర్ వేస్తే ఆయిల్ అనేది లాగేస్తుంది. ఇన్ కేస్ మనకి ముద్ద అవ్వట్లేదు అనుకుంటే ఒక 2-3 స్పూన్స్ వాటర్ అయితే వేసుకోండి. అంతకు మించి అయితే అస్సలు వాడద్దు. అలా వాడితే మనకి ఆయిల్ అనేది బాగా లాగేస్తుంది అనమాట. సో నేనైతే ఒక 2 స్పూన్స్ వాటర్ అయితే వాడానండి. అయిపోయిన తర్వాత ఇలాగా మనకి వడల షేప్లో నొక్కుని ఒక ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ కూడా ఒక 4 స్పూన్స్ ఆయిల్ మాటకే తీసుకుంటున్నాను. ఇది డీప్ ఫ్రై కాదండి, అంత డీపు కాదు, అంత ఫ్రై నార్మల్ కాదు, మామూలు ఫ్రై అంతేనండి. సో ఇలా తీసుకుని ఆయిల్ అయితే కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న వడల్ని ఒక్కొక్కటి ఇందులోకి వదులుతున్నామండి. ఇలా ఒక్కొక్కటి అందులో వదులుతూ మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకుందామండి. సో అటుకుల వడలు ఒక్కసారి అయితే ఇలా రెడీ చేసి తినండి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుని తింటారు, అంత రుచికరంగా అయితే బాగున్నాయండి. సో ఇదిగోండి, సో ఇలాగా మనం దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇలాగా మెల్లమెల్లగా వేసుకుంటున్నానండి. అలాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు, ఈ కలర్ లేదా బంగారపు కలర్ వచ్చేంత వరకు వేసుకుని ఇలాగా ఆ వాడతోటి ఇలా తీసేసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకుంటున్నానండి. ఏదైనా ఆయిల్ ఉంటే తీసేసుకుంటుంది. ఇదిగోండి వేడి వేడి వడలు రెడీ. దీన్ని సాస్లో పెట్టి నంచుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.